సౌండ్ కొంచెం తగ్గించండి. మహేష్ గారు, మహేష్ గారు, ఏమిటి ఉమామహేశ్వరరావు గారు? మహేష్ గారు, మహేష్ గారు, ఏమండి ఉమామహేశ్వరరావు గారు? మహేష్ గారు, అయ్యో ఏమైంది? నన్ను చూడండి, నన్ను చూడండి. ఇప్పుడు ఏమైంది? నా అంతలో ఎగిరారు. ఆగండి, కదలకండి. నా పర్మిషన్ లేకుండా ఫోటో తీయడం తప్పు, అందుకే చెక్క పెసరు గుచ్చుకుంది. తీసింది మంచి పనికే కాబట్టి క్షమించి నేను తీసేస్తున్నాను. జ్యోతిలో కాంపిటీషన్ అయితే స్వాతికి పంపించారు. అయినా కూడా స్వాతి వాళ్ళు పబ్లిష్ చేశారంటే ఇది స్పెషాలిటీ చూసే ఉంటారు. నా ఫోటో అని చెప్పట్లేదు కానీ ఫోటో అదిరిపోయింది. థ్యాంక్స్ అండి. అంటే మీరు ఆ రోజు అలా అనేసరికి నా చుట్టూ కూడా ఎప్పుడు నా ఫోటో మీద కామెంట్ లేదు. డౌటే లేదు, మీరు సూపర్. థ్యాంక్స్ అండి. నా నేను తీసిన ఫోటో జ్యోతిలో స్వాతిలో వచ్చింది. కాఫీ కదా నాన్న, ఇన్స్పిరేషన్. ఇట్స్ బ్యూటిఫుల్. His mother was my muse. I think now he found his. విషయం చేయదాటిపోయింది. ఏమైంది? జ్యోతి మహేష్ అన్నయ్య ఇంటికి వచ్చింది. అవునా? అవును, ముళ్ళు గుచ్చుకుంటే తీసిందంట కూడా. అయ్యో కాలికా? కాదు కాదు, నేను ఈసారి చేతికి గుచ్చుకుంటే తీసిందంట. అది కూడా మనోడు గుండెల్లో గుచ్చుకుంది. తను ఎలాంటిది? చీట్ చేద్దా? లేదు లేదు, అయినా నువ్వెందుకు అంత కంగారు? కంగారు కాకపోతే మోసం చేతి కదా. చిచ్చి అలాంటిది కాదు. ఈసారి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మహేష్ అని అసలే పిచ్చోడు, అందరిని మంచోడు అనుకుంటాడు. హలో హలో, ఎవరు? నేను జ్యోతిని. చెప్పండి. అదే నాకెందుకో మన ఇద్దరం త్వరలో ప్రేమలో పడతామేమో అనిపిస్తుంది. అదంతా జరగకముందే 3 విషయాల్లో క్లారిటీ తెచ్చుకుందామని కాల్ చేశాను.
అంత్య నిష్ఠురం కన్నా నిష్ఠురం మేలు కదా. చెప్పండి. మొదటిది, స్వాతి విషయం మిత్రులు నాకు చెప్పింది. వాళ్ళ అమ్మ మా అమ్మకి పెద్దమ్మ కూతురు అవుతుంది. దాని గురించి నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు ఒకసారి స్కూల్లో సునామీ రిలీఫ్ ఫండ్కి డబ్బులు కలెక్ట్ చేయమంటే అది దాని ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ వచ్చిన డబ్బులన్నీ తొవ్వేసి చికెన్ అయినా ఇప్పుడు ఎందుకులే అని మనకి అవన్నీ అనవసరం విషయం. ఒక అందుకు తను మిమ్మల్ని వదిలేయటం కూడా మీ మంచికే అనుకోండి. హలో. రెండోది, నాకు కూడా పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉంది. రేపొద్దున మనం గొడవ వచ్చినప్పుడల్లా ఆ పాయింట్ మీద గుచ్చితే నాకు నచ్చి చెప్తున్నాను. ఎవరు? ఇప్పుడే చెప్పానా గుచ్చుకుచ్చి అడగద్దని. అయినా ఈ కాల్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు తెలుసుకోవాలనిపిస్తే నేనే చెప్తాలే. 3, మొన్న మీరు గొడవని జోగ్నాథ్ ఉన్నాడే వాడి చెల్లినే నేను, జ్యోతి. మరి మీకు తమ్ముంటేనే ప్రేమించండి, లేకపోతే ఈ విషయాన్ని ఇక్కడే వదిలేద్దాం. ఏ విషయం ఆలోచించి చెప్పండి. నేను కింద బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను. ఇష్టం లేకపోతే తీసేస్తాను. నేను ఆలోచించేది ఏంటంటే అప్పుడు నా ఫోటో ఎందుకు కింద వారాలేదు. ఇప్పుడైతే నీది కూడా ఇలాగే వస్తుంది. అనియా చెప్పరా. ఆ జోగినాథ్ గడి పక్కన ఇద్దరు ఉన్నారు కదా చింపాంజీ గారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారనియా? నువ్వు వీరంగా వచ్చేసి వాళ్ళు చెత్త కొట్టేసి చెప్పులేసుకుంది కానీ వచ్చేసి. నీకు చెప్పాను కదరా, నా గొడవ ఆడితో. ఆడ చుట్టూ నన్ను కొట్టాలంటే ఎప్పుడు కొట్టేవాడిని. ఆడ రాని ఈడెవడు? ఎవరు ఎవరు? అదే ఎవరు అంటున్నాను. అరే నేను ఏమి జన్మం ఏమి జీవనం ఈ మాయకాయం, ఏమి జన్మం ఏమి జీవనం, ఏమి జన్మం ఏమి జీవన ఏది సాక్ష్యం.